పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఇలవేల్పు శ్రీ బలుసులమ్మ తల్లి మహాజాతర మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. 12 ఏళ్లకొకసారి జరిగే అమ్మవారి జాతరకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. తొలి రోజు గోపూజ, గణపతి పూజతో జాతర ప్రారంభమైంది. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కుటుంబ సపరివార సమేతంగా బలుసులమ్మ తల్లిని దర్శించుకున్నారు. ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అమ్మవారి జాతర జరగడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. బలుసులమ్మ తల్లి ఆలయంలో ₹1 కోటి శాశ్వత అన్నదాన ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. జాతరకు విచ్చేసే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. ఉదయం పూట హోమ కార్యక్రమం బలుసులమ్మ తల్లి జాతర జరిపించే అవకాశం నాకు ఇచ్చిన బలుసులమ్మ తల్లికి నా జీవితాంతకాలం రుణపడి ఉంటానని చెప్పి మరి అదే విధంగా రెండోసారి మన జాతర జరుపుకుంటున్నాం. తాడేపల్లి 40 సంవత్సరాల తర్వాత 2014లో జాతర జరిగింది. మళ్ళీ 12 సంవత్సరాల పుష్కరాలకు ముందు జరిగింది. మళ్ళీ పుష్కరాలకు మనం జాతర కార్యక్రమం జరుపుకుంటాం. కాబట్టి ఈ అవకాశాన్ని మనకి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా రంగరంగ వైభవంగా ఇది తాడేపల్లిగూడెం మన ఊరు, ఆంధ్ర రాష్ట్రం మన దేశం, ఆంధ్రదేశం, అదేవిధంగా భారతదేశం మన దేశం, అదేవిధంగా మన ఇల్లు అనే విధంగా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చాలా మంది పెద్దలు సహకరించారు. వారందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ మరి అమ్మవారికి దర్శనానికి వచ్చి అమ్మవారి కృపకి పాత్రలు అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఆ రోజు మరి 2014 ముందు ఉన్నటువంటి గుడి ఆలయం మీకు తెలుసు. అప్పుడు తర్వాత ఈ గుడి కట్టడానికి ముందు జాతర జరిపించే కార్యక్రమం తలపెట్టినప్పుడు అప్పుడు నా మిత్రులు మాణిక్యాలరావు ఉండగా, దేవాదాయ శాఖ మంత్రి ఉండగా ఈ గుడిని మనం కట్టడం, దీనికి 4 ఎకరాల భూమిని కౌన్సిల్లో తీర్మానం చేసి ఈ భూమి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ అన్నదాన ట్రస్ట్ అనేది ఒకటి ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. దానికి ₹1 కోటి నిధుల్ని కేటాయించడానికి నా వద్దు కృషి నేను చేస్తాను. పాజిరెడ్డి పోతురాజు గారు ఇప్పుడు 9 లక్షలు ఇచ్చారు. ఉన్న డబ్బు ఎదురుగా పూర్తి ₹1 కోటి నిధులతోనే మనం ఇక్కడ అన్నదానం జరిపిస్తాం. శాశ్వత అన్నదాన ట్రస్ట్ ఇది ఎవరికీ సంబంధం లేదు. ఆ ట్రస్ట్ నేను సెపరేట్ గా వేసి దాన్ని అన్నదానం చేసే బాధ్యత మనం తీసుకుంటాం. ప్రతి వారం 4,000 మంది 5,000 మందికి మీరు ఎవరైనా దీంట్లో పాత్రదారులు అవ్వాలంటే ఖచ్చితంగా అంజిబాబు గారు సహకరించండి, అంజిబాబు గారు సంప్రదించండి. మీరు ఎక్కడున్నా, విదేశాల్లో ఉన్నా, ఎక్కడున్నా మన అమ్మ తయ్యలేకపోతే మన స్థాయికి వెళ్ళాం. కాబట్టి బలుసులమ్మ తల్లిని నమ్మి మన అందరం ఉన్నాం. అందరికీ ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని అమ్మవారిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.